కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు చర్చ్ సొసైటీ ట్రస్ట్ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి హెబ్రాన్ చర్చ్ ఆస్తులను కాజేయడానికి చూస్తున్నారని హెబ్రాన్ చర్చ్ అధికార ప్రతినిధి వీరాచారి తెలియజేశారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని హెబ్రాన్ చర్చ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ సొసైటీకి చెందిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చ్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ హెబ్రాన్ చర్చ్ ఆల్ ఇండియా హెడ్ క్వార్టర్ 1971 భక్త సింగ్ ఏర్పాటు చేశారు. 15,000 చర్చిలు దీని ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. 1971లో సొసైటీ 2004లో ట్రస్ట్ ఏర్పాటు జరిగిందన్నారు. ట్రస్ట్ సొసైటీకి ఆస్తులున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజేశ్వరరావు చర్చ్ కబ్జా చేయాలని చూశారు. మమ్మల్ని డబ్బుల కోసం చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన పక్షాన ఉంది అని ముఖ్యమంత్రి పేరు చెప్పి రాజేశ్వరరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమపై 34 కేసులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లాస్ట్